నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువు ప్రాంతం రాయలసీమ ప్రగతిపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం దొడ్డిదారిన విశాఖ వెళ్లేందుకే ఆత్రం పుట్టినగడ్డ అభివృద్ధిపై దృష్టి పెట్టని సీఎం ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఏపీ వివరణ కోరిన కేంద్రం నివేదిక ఇచ్చాకే మిగిలిన నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వానికి స్పష్టీకరణ స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ భారాసను వీడుతున్న అసంతృప్తులు చేరికలపై మరింతగా దృష్టి పెట్టిన అధికార పార్టీ నేడు సిరిసిల్ల సిద్దిపేట సభల్లో కేసీఆర్ ప్రచారం తెలంగాణకు భారాస కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న రాజ్నాథ్ ప్రభుత్వ నిర్ణయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందని ఆరోపణ 6 గ్యారెంటీలపైనే తొలి సంతకం పెడతామన్న రేవంత్ వికారాబాద్ సభలో కేసీఆర్ పై విమర్శలు భారాసకు ఓటమి తప్పదని జోస్యం ఇజ్రాయెల్ దాడులతో గాజా వాసుల పరిస్థితి దయనీయం నీరు లేకుంటే ప్రాణాలకే ముప్పన్న WHO సరిహద్దుల్లో హెజ్బుల్లా ఉధృత దాడులు ప్రపంచ కప్లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపు 4 వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టిన జంపా వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి పేరుతో విశాఖకు దొడ్డిదారిన వెళ్లేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తాను పుట్టిన గడ్డ రాయలసీమ అభివృద్ధిని మాత్రం విస్మరించారు. ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రి, పవర్ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నప్పటికీ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చేసింది దాదాపు శూన్యం. ఆదోని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ ఆదాను ఏర్పాటు చేసినప్పటికీ అది 5 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. దానికి కార్యాలయమే లేదు, నిధులు విదల్చలేదు. ఆదా ముసుగులో విశాఖ వెళ్లేందుకు యత్నిస్తున్నారనే ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆదాను ఏర్పాటు చేశామని విశాఖకు వెళ్లేందుకు ఇచ్చిన జీవోలో వైకాపా ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు ఆ జిల్లాల్లో సీఎం సహా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు రాబోయే రోజుల్లో పూర్తిగా ఉత్తరాంధ్రలో తిరగాలన్నట్లుగా జీవో 2015లో పేర్కొంది. అయితే అదే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాయలసీమకు అవసరం లేదా? కరువుసీమ రాయలసీమలో అలాంటి సమీక్షలు చేయరా? రాయలసీమ అంటేనే కరువుకు కేరాఫ్ అనేంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు పుట్టిన ఊరు కరువు ప్రాంతమేనన్న విషయం మర్చిపోయారా? కర్నూలు పశ్చిమ ప్రాంతం, వైఎస్ఆర్, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి రాయలసీమలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టరా? మీరు, మీ అధికారులు వెళ్లి సమీక్షించరా? కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు పరిస్థితులు మార్చేందుకంటూ ఆదోని ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధి చేస్తామంటూ ఆదోని ప్రాంతీయ అభివృద్ధి యాజమాన్య సంస్థను 2022 జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు ₹1 విదల్చలేదు, ఒక్క ప్రతిపాదనను ఆమోదించలేదు. సంవత్సరం 10 నెలలు గడిచినా ఆదాకు కార్యాలయం కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం కరువు నేలపై ఇలా కనికట్టు మాటలతో కాగితంపై ఏర్పాటైన ఆదాతో జనాన్ని ఏం ఉద్ధరిస్తుంది? ఆదా పరిధి కేవలం ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలు, 375 గ్రామాలు మాత్రమే. వీటి పరిధిలోని జనాభా 14,34,157 మంది. జనం ఇంకా అడిగితే ఆదాలాగే రాయలసీమ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అనే మరో సంస్థను మళ్లీ ఇంకో కాగితంపై ఏర్పాటు చేసేసి ఇదిగో రాయలసీమ అభివృద్ధి అయిపోయిందంటారేమో ప్రభుత్వ పెద్దలు. 2021-22, 2022-23 లెక్కల ప్రకారం సీమ జిల్లాల్లో సాధారణ విస్తీర్ణంలో 40 నుంచి 70% లోపే సాగయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు భూముల మొత్తం విస్తీర్ణం 16,25,260 ఎకరాలు. ఇందులో నేటికి సాగునీరు అందని 2,45,548 ఎకరాలు. ఈ 4 ఏళ్లలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను ఎన్ని పూర్తి చేశారు? వైకాపా అధికారం చేపట్టే నాటికి 85% పైగా పూర్తయిన హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారేం? కడప, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లోని రాజోలి ఆనకట్ట వద్ద 1,357 కోట్ల అంచనా వ్యయంతో
2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు 2019 డిసెంబర్ 19న శంకుస్థాపన చేశారే ఆ పనులేవి? ఇదే ప్రాజెక్టు 291 కోట్ల అంచనాతో చేపట్టేందుకు 2008లో డిసెంబర్ 23న మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు, గుర్తుందా? ఇది పూర్తయితే వైఎస్ఆర్ జిల్లాలో 90,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సహా జమ్మలమడుగులో మీరు 2 సార్లు శంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించని ఉక్కు పరిశ్రమకు నీరు ఇవ్వచ్చు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో పెండింగ్లో ఉన్న 15% పనులను అధికారంలోకి వచ్చిన తొలి 3 ఏళ్లు పట్టించుకోకుండా గతేడాది సెప్టెంబర్ కుప్పం వచ్చినప్పుడు ఈ కెనాల్ పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు, గుర్తుందా? ఏడాది దాటినా అది పూర్తి కాలేదు. కుప్పం పరిధిలో పాలారు ప్రాజెక్టుకు అనుమతులు తీసుకువచ్చి పనులు పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచారంలో మీరిచ్చిన హామీ ఏమైంది? తెలుగుదేశం హయాంలో కుప్పం వరకు కృష్ణా జలాలను హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తీసుకువెళ్లగా మీరు సీఎం అయ్యాక అందులో చుక్కనీరు పారలేదు కదా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు, జలధరాశి, రాజోలి జలాశయాల పనులు ఏమయ్యాయి? 68 చెరువులకు నీరందించేలా ఆలంకొండ ఎత్తిపోతల ప్రాజెక్టును ఇటీవలే ప్రారంభించారు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం మధ్యలోనే ఆగిందే. తలసరి ఆదాయంలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, ఏపీలో చివరి నుంచి 2 జిల్లాలు కాగా ఆ తర్వాత 3 స్థానాల్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలున్నాయి. కొద్దిగా పై స్థానంలో చిత్తూరు ఉంది. సీఎంగా మీరే రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వంలో మీ తర్వాత అంతటి పవర్ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రి బుగ్గన, మరో మంత్రి గుమ్మనూరు జయరాం, 2 మహిళా మంత్రులు ఇందరున్నా రాయలసీమకు చేసిందేంటి? కరువు నివారణకు కొత్తగా ఒక్క సాగునీటి ప్రాజెక్టును తేలేదు. కనీసం గత ప్రభుత్వం వరకు జరిగిన పనులు పూర్తి చేయించలేదు. రాయలసీమ అభివృద్ధి పట్ల వీళ్లందరికీ ఉన్న శ్రద్ధకు ఇంతకంటే పెద్ద నిదర్శనం కావాలా? ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్ కపట ప్రేమను ఒలకబోస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. రాజధాని పేరిట మరోసారి ప్రజలను వంచించి వేల ఎకరాల విశాఖ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో వచ్చిన కంపెనీలను తాము తెచ్చినట్టుగా సీఎం జగన్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. జనాలను ఇబ్బంది పెడుతూ జగన్కు విశాఖ రావడం అవసరమా అని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. భూములన్నిటికీ డబ్బులు తెచ్చుకోవటం కోసం, భూములన్నిటికీ విలువలు పెంచుకోవటం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేసి డిసెంబర్లో వెళ్తాను, జనవరిలో వెళ్తానని ఎవరిని మభ్య పెట్టడానికండి మీరు విశాఖపట్నం వెళ్తుంది? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్న వాళ్ళు కనీసం పట్టుమని 10 ఉద్యోగాలు సృష్టించారా? పట్టుమని 10 కంపెనీలు తీసుకొచ్చారా? ఒక 2014-19లోనే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. మీరు కొత్తగా ఇక్కడ ఏమీ తేలేదని తెలుసు మాకు. కనీసం ఉన్నాయి కూడా ఇక్కడ ఉంచలేకపోయారు. విశాఖ విధ్వంసానికి కారకులైనటువంటి ఈ ముఖ్యమంత్రిని విశాఖ ప్రజలెవరు రావాలని కోరుకోవడం లేదు. విధ్వంసకారుల్ని విశాఖ ఆహ్వానించదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ప్రభుత్వ వాదనలు పూర్తి కానందున నేడు ముకుల్ రోహత్గి వాదనలను కొనసాగిస్తారు. రోహత్గి వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. నేడు ఇరుపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తుందా లేక ఇంకేమైనా చెబుతుందా అనేది తేలుతుంది. తన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23 నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును నేడు ఆన్లైన్ ద్వారా తమ ఎదుట హాజరుపరచాలని రాజమండ్రి జైలు అధికారులకు విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఇకపై వైద్య నివేదిక ఒక ప్రతిని చంద్రబాబుకి ఇవ్వాలని ఆదేశించింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు తెలిపారు. చంద్రబాబును పరిశీలించిన వైద్య బృందం ఈ నెల 14న ఇచ్చిన నివేదికను తమకు ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారని చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు.
వైద్య నివేదికలను ఇవ్వాలని కోర్టులో సర్టిఫైడ్ కాపీ కోసం అప్లికేషన్ చేస్తే జైలు అధికారుల నుంచి భౌతికంగా దస్త్రం అందాకే ఇస్తామని చెబుతున్నారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వైద్య నివేదికను పొందే హక్కు పిటిషనర్ ఆయన కుటుంబ సభ్యులకు ఉందన్నారు. పిటిషనర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు నేడు ఆన్లైన్ ద్వారా తమ ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. మూడోసారి అధికారమే లక్ష్యంగా చేరికలపై గులాబీ దళం దృష్టి సారించగా టికెట్ ఆశించి భంగపడిన నాయకులు భారాసను వీడుతున్నారు. ఇప్పటి వరకు 98 మంది అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వగా మరో 20 మందికి నేడు పంపిణీ చేయనున్నారు. పెండింగ్లో ఉన్న 4 స్థానాలపై నేడు ఉత్కంఠ వీడనుంది. ప్రచారంలో జోరు పెంచిన భారాస అధినేత సీఎం కేసీఆర్ నేడు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొనున్నారు. భారాసాలో అసమ్మతులు, అసంతృప్తుల తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. అధిష్టానం జోక్యంతో కొన్ని చోట్ల పరిస్థితి సద్దుమణిగినా మరికొన్ని చోట్ల అలాగే కొనసాగుతోంది. ఎన్నికల వేడి మొదలైన కొన్ని రోజులకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు భారాసాని వీడారు. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వడంతో మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ సమక్షంలో భారాసాలో చేరిన భువనగిరి కాంగ్రెస్ నేత కంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీని వీడారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల వీరేశం, కరీంనగర్ లో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి భారాసాకు రాజీనామా చేశారు. అంబర్పేటలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కారు దిగి భాజపాలో చేరారు. రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ములుగులో మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ భారాసాని వీడారు. తాజాగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పఠాన్చెరు నేత నీలం మధు భారాసాని వీడుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా నియమించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన భార్య పూజిత పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్ లో చేరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టికెట్ ఆశించిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వంపై చందర్రావు, శశిధర్ రెడ్డి భగ్గుమంటూనే ఉన్నారు. నాగార్జున సాగర్ లో నోముల భగత్, ఆలంపూర్ లో అబ్రహంపై అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులు పార్టీని వీడుతుండగా చేరికలపై భారస దృష్టి పెట్టింది. మాజీ మంత్రి పొన్నార లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కి కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ను చేర్చుకుని వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారి తిరుపతి రెడ్డి భారాసాలో చేరగా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు తెల్లం వెంకట్రావు తిరిగి భారాసాలో చేరగా భద్రాచలం టికెట్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, వైద్యపా నాయకుడు గాయకుడు ఏపూరి సోమన్న, దేవరకొండ నాయకుడు బిల్యానాయక్ కూడా పార్టీలో చేరారు. తెలంగాణ సర్కార్ అవినీతి ఢిల్లీ వరకు వినిపిస్తోందని భాజపా అగ్రనేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత జమ్మికుంట సభలో పాల్గొన్న రాజ్నాథ్ తర్వాత బడంగ్పేటలో జరిగిన మహేశ్వరం జనగర్జన సభకు హాజరయ్యారు. యువతకు భారాస సర్కార్ చేసిందేమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదన్నారు. నాటి వాజ్పేయి సర్కార్ నుంచి నేటి మోదీ సర్కార్ వరకు తమపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ఈసారి తెలంగాణలో భాజపా సర్కార్ ఏర్పాటు ఖాయమన్నారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారం కోసం పాకులాడుతోందని రాజ్నాథ్ ఆరోపించారు. कांग्रेस ने तेलंगाना की जनता को धोखा दिया और कांग्रेस यदि तेलंगाना राज्य बनाने के लिए उसे कुछ करना पड़ा है तो तेलंगाना की जनता के दबाव में भारतीय जनता पार्टी के द्वारा पार्लियामेंट में सुषमा स्वराज जी लीडर थी, उस भारतीय जनता पार्टी के दबाव में करना पड़ा है। मेरे बहन भाई, केसीआर गारू से मैं पूछना चाहता हूँ, 10 वर्षों से आप यहाँ पर सत्ता में हैं, क्या कारण है? तेलंगाना में डेवलपमेंट का जितना पोटेंशियल है उस पोटेंशियल के हिसाब से तेलंगाना का डेवलपमेंट नहीं हो पाया। और मैं मानता हूं कि 10 वर्षों में तेलंगाना में विकास न केवल लिमिटेड रहा है बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है। गवर्नमेंट में फैमिली का, परिवार का पॉलिटिकल इंटरफेरेंस है, पॉलिटिकल इन्फ्लुएंस है, इस प्रकार की चर्चा सुनने को बराबर मिलती है। తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో భారాస్కు భంగపాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ విజయం సాధించి 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నూతన ప్రభుత్వం 6 గ్యారంటీలపై తొలి సంతకం చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భారాస సర్కార్ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దళితులు,
గిరిజనులు, మైనార్టీలు, బీసీల జీవితాల్లో వెలుగులు వస్తాయని రేవంత్ రెడ్డి వివరించారు. 6 పథకాలను అమలు చేస్తాం. నవంబర్ 30 తారీఖు నాడు మనం చేతి గుర్తు మీద ఓటు వేయాలి. వికారాబాద్ గడ్డ మీద నుంచి 119 నియోజకవర్గాల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇదే నా ఆహ్వానం. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియం కు రండి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతామని చెప్పి మీకందరికి మళ్ళొక్కసారి ఈ గడ్డ మనది, ఈ గడ్డ కాంగ్రెస్ ది. వికారాబాద్ జిల్లా నుండే నన్ను ఇవాళ నియమించారు పిసిసి అధ్యక్షుడిగా. పల్లెల్లో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. కొన్ని పంచాయతీల్లో 80 నుంచి 90% నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు చెల్లించడంపై జగన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అప్పటి వరకు తదుపరి నిధులు విడుదల చేయబోమని తేల్చి చెప్పింది. పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటోందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ ఇటీవల ఏపీలో పర్యటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధుల నుంచి అధిక మొత్తాల్ని విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిపాలనా ఖర్చులకు నిర్దేశించిన 10%లోనే విద్యుత్ బకాయిలకు చెల్లించాలనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయాల్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఆర్థిక సంఘం నిధుల విషయంలో ఏపీ సర్కార్ నిర్వాకంతో పంచాయతీలు 4 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యమైంది. పంచాయతీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి ఆర్థిక సంఘం నిధులు వాటిలో జమ చేయాలన్న ఆదేశాల అమల్లోనూ ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2022-23కి సంబంధించిన తొలి విడత 689 కోట్ల రూపాయల నిధులు ఏడాది ఆలస్యంగా 2023-24లో విడుదలయ్యాయి. రెండో విడత రావాల్సిన మరో 689 కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రాలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 2 విడతల్లో 1421.70 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పటికి వస్తాయో స్పష్టత లేదు. కేంద్రం 2022-23 ఏడాదికి సంబంధించి తొలి విడతగా విడుదల చేసిన 689 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కింద 352.45 కోట్ల రూపాయల్ని విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించారు. ఆయా పంచాయతీల తీర్మానం, సర్పంచుల అనుమతులు తీసుకోకుండానే ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ నిధుల్ని డిస్కంలకు సర్దుబాటు చేసింది. 2019-20, 2020-21లో విడుదలైన నిధుల్లో పంచాయతీల పీడీ ఖాతాల నుంచి 950 కోట్ల రూపాయలకు పైగా అలా మళ్లించారు. ఆర్థిక శాఖ ద్వారా ఈ వ్యవహారం నడిపించారు. పీడీ ఖాతాల నుంచి డిస్కంలకు నేరుగా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమైన ఏపీ సర్కార్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేసిన ఉద్యమం నేటితో 1400 రోజులకు చేరుకుంది. 2019 డిసెంబర్ 17న వైకాపా ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంతో అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. నాటి నుంచి నేటి వరకు జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులతో దమనకాండకు పాల్పడినా, మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసినా వెనక్కి తగ్గలేదు. తమ పోరాటం 1400 రోజులకు చేరిన సందర్భంగా నేడు రైతులు తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు కూడా సకాలంలో చెల్లించకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. కౌలు సొమ్ము కోసం రైతులు ప్రతిసారి హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా, మరి వార్షిక కౌలు వేయరు. అమరావతిని అసెంబ్లీ రాజధాని చేస్తామంటారు. ఇక్కడున్న రైతులకే కనీసం వార్షిక కౌలు వేయడానికి మీకు మనసు రావట్లేదు. అసెంబ్లీ రాజధాని చేస్తామంటే ఎలా నమ్ముతారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల నుంచి రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కానో సిఆర్డీ ముట్టడి చేస్తే తప్పితే కౌళ్ళే వేయట్లేదు. లాస్ట్ ఇయర్ కౌళ్ళు కూడా కొంతమందికి రాలేదు. ఎస్ఐంట్ కౌళ్ళు ఇంతవరకు రాలేదు. ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం? రైతులు ఈ రకంగా ఇబ్బందులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతుంది ఈ ప్రభుత్వం. ఏ ఒక్క ఉద్యమకారుని కానీ, ఏ ఒక్క నాయకుడిని కానీ పిలిచి సమస్యని పరిష్కరించే విధంగా కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను దృష్టి సారించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒక రాక్షస పాలన కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర భవిష్యత్తుని అధపాతాకాలను కూర్చున్నటువంటి పరిస్థితి ఇలా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు.
గాజా స్ట్రిప్లో స్వచ్ఛమైన నీరు లేకపోవడంతో అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ఆసుపత్రులు వేలాది మంది రోగులను చూసుకోవడానికి కష్టపడుతున్నాయని, నీటి కొరత వల్ల రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపింది. ఇన్పేషెంట్ వార్డులు, ఆపరేషన్ గదులు, అత్యవసర విభాగాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి నీరు అవసరమని WHO ప్రకటనలో పేర్కొంది. గాజాకు ఇజ్రాయెల్ సహా పలు ప్రాంతాల నుంచి నీరు అందుతుండగా హమాస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో నీరు, విద్యుత్తును ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి సరిపడా నీరు అందని సందర్భాల్లో అవయవ వైఫల్యం ఏర్పడి మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. స్వచ్ఛమైన నీరు దొరకకపోతే కలరా వంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. వైమానిక దాడులతో హమాస్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ప్రవేశించి క్షేత్రస్థాయి యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇజ్రాయెల్ సైన్యానికి లెబనాన్కు చెందిన హెజ్బుల్లాకు మధ్య పోరు తీవ్రమవుతోంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్ సైనిక నిఘా కెమెరాలను ధ్వంసం చేయడం ప్రారంభించినట్లు హెజ్బుల్లా తెలిపింది. ఈ మేరకు మొత్తం 5 పాయింట్లపై ఉంచిన నిఘా కెమెరాలను తమ స్నైపర్లు కాల్చి ధ్వంసం చేస్తున్న వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైనికులున్న ప్రాంతాలపై యాంటీ ట్యాంక్ క్షిపణులను ప్రయోగించింది. ప్రతిగా లెబనాన్ సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆదివారం రాత్రి దక్షిణ లెబనాన్లోని కఫార్ కిలా ప్రాంతంలో 2 క్షిపణులను ఇజ్రాయెల్ డ్రోన్లతో కూల్చివేసింది. భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగుల్ ప్రణాళికలపై ప్రధాని నరేంద్ర మోదీ గూగుల్ ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్తో వర్చువల్గా చర్చించారు. గాంధీనగర్లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్లో గూగుల్ తన గ్లోబల్ ఫిన్టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికను మోదీ స్వాగతించారు. ఈ ఏడాది డిసెంబర్లో న్యూఢిల్లీలో భారత్ నిర్వహించనున్న AI సమ్మిట్లో గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్ను ఆహ్వానించారు. జీపే, UPI బలాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భారత్లో ఆర్థిక చేరికలను మెరుగుపరిచేందుకు గూగుల్ ప్రణాళికలను ప్రధానికి పిచాయ్ వివరించారు. భారత్ అభివృద్ధి పదంలో వెళ్లేందుకు గూగుల్ నిబద్ధతను పిచాయ్ వెల్లడించారు. దేశంలో క్రోమ్ బుక్కులను తయారు చేయడంలో HPతో గూగుల్ భాగస్వామ్యాన్ని మోదీ అభినందించారని ప్రధానమంత్రి కార్యాలయం PMO తెలిపింది.